విశ్వంబర విషయంలో బాధపడుతున్న మెగా ఫ్యాన్స్ ఏమైందంటే మెగా అభిమానులు గేమ్ చేంజర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శంకర్ 3 ఏళ్ల పాటు చిత్రాన్ని చెక్కుతూ వచ్చారు. ఫైనల్గా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు మొదటి షోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఈ సినిమా కరెక్ట్ చేయలేదు. నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలు తప్పలేదు. అన్నీ ఎలా ఉన్నాయి, గేమ్ చేంజర్తో మెగా అభిమానులను చాలా ఆడుకున్నారు దర్శకుడు శంకర్. ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఏడాది పాటు వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టారు. పాటలు కూడా వాళ్ళని ఆకట్టుకోలేదు. ఇక సినిమా సంగతి తెలిసిందే. 1999లో వచ్చిన ఒకే ఒక్కడికి స్కూప్ లాగా గేమ్ చేంజర్ అది అనే విమర్శలు ఉన్నాయి తప్ప రామ్ చరణ్ పాత్రకు వచ్చిన ప్రశంసలు ఎవరు గుర్తించలేదు. ఏది ఏమైనా గేమ్ చేంజర్ మెగా అభిమానుల్ని పూర్తిగా నిరాశపరిచిన సినిమా. ఈ సినిమా కోసం చిరంజీవి విశ్వంబర సంక్రాంతి బరి నుండి తప్పించారు. కనీసం ఆ సినిమా వచ్చినా బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే విశ్వంబరలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 మంది అక్కా చెల్లెలకు సోదరుడిగా చిరు నటించారు. పైగా ఫాంటసీ జోనర్ కూడా కాబట్టి గత ఏడాది హనుమాన్ మాదిరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేది అనేది మెగా అభిమానుల అభిప్రాయం. కొంతవరకు నిజమే, కానీ విశ్వంబర వాయిదా పడడానికి గేమ్ చేంజర్ ఒకటే కారణం కాదు. VFX వర్క్ కూడా పెండింగ్లో ఉంది. అలాగే OTT డీల్ కూడా ఫినిష్ అవ్వలేదు. ఈ కారణాలు కూడా సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పుకునేలా చేశాయి. వేసవిలో ఆ సినిమా రిలీజ్ అవ్వవచ్చు, అది కూడా మంచి సీజనే. కానీ సంక్రాంతికి వచ్చి ఉంటే మెగా అభిమానులకు ఆనందాన్ని మిగిల్చి ఉంచేది. BCN ఛానల్, ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.